మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మండల పార్టీ అధ్యక్షులు పద్దు గారికి, లక్ష్మణరావు గారికి, అబద్ధం గారికి, అలాగే రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పెద్ద శ్రీబాబు గారికి, అలాగే నాని కళా పరిషత్ డైరెక్టర్ కేరీ గారికి, ఇంకా జ్ఞానశ్రీ గారికి, బీజేపీ నాయకులు రావణ గారు, నాయక్ గారికి, రామకృష్ణ గారికి, ఇంకా పెద్దలు వెంకటేశ్వర గారికి, వైస్ చైర్మన్, రైతు సోదరులకు, అధికారులకు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ, మరి భారతదేశం ఈరోజు గ్రామాల్లో కూడా అంటే మనం అంటే కొంచెం మిగతా రాష్ట్రాల్లో పోల్చుకంటే మనం రైతు వారిగా కానీ నీటి విషయంలో కానీ మనకి కొంత పెద్ద రైతులు నీరు అందుబాటులో ఉంటుంది, వర్షం వల్ల మనకు అనుకూలంగా ఉంటాయి. ఈ 15,000 లేకపోతే 20,000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి పెద్ద ఇదేం వస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ నూటికి ఈవేళ ఈ ఖాతాలో పడిన వాళ్ళకి నూటికి 70 మందికి చాలా చిన్న రైతులు, అరెకరం ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ఉపయోగపడే పథకం. దీన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టి ఇప్పటికీ సుమారు 10 సంవత్సరాలు అయి ఉంటుంది, 8 సంవత్సరాల నుంచి. అయితే ఈ ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో సూపర్ 6 పథకాలు, రైతు భరోసాకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రత్యేకంగా 13,000 రూపాయలు ఇస్తాను, 14,000 రూపాయలు ఇస్తాను, మొత్తం కలిపి 20,000 రూపాయలు ఇస్తానని ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఇవ్వలేకపోయాడు కాదు కదా. కనీసం రైతులందరికీ కూడా నోట్లో మర్చిపోతుంది కాదు, మీ అందరికీ కూడా ఇందాక చెప్పారు వెంకటేష్ గారు. అలానే ఏంటంటే 2014-19 ముందు జరిగింది, ఈ 24 ఇప్పుడు జరిగింది. మీకు చెప్తున్నాను ఉదాహరణ, నేను రైతుగా 2014-19లో రైతులకు అనేక సబ్సిడీ పూర్వకంగా బోర్లు కొట్టుకోవడం కానీ, ట్రాక్టర్లు కొట్టుకోవడం కానీ, పనిముట్లు కొనుక్కోవడం కానీ, అనేక లేదంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ సబ్సిడీ రూపాన అనేక పథకాలు వచ్చాయి. అందులో నేను వంగలపూడి అంతి గారు ఎమ్మెల్యేగా ఉండగా సోలార్ బోర్లు వస్తే సోలార్ బోర్లు 5 లక్షల రూపాయల బోర్లు 25,000 రూపాయలతో కొట్టించుకున్నాను. ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను. 25,000 కట్టాను, 5 లక్షలు ఆ సోలార్ యూనిట్కి అవుతుంది. మళ్ళా 2019లో 24 నుంచి ఆ సోలార్ బోరు వాటర్ కెపాసిటీ శాతం లేదు, ఇంకో బోర్ కొట్టాలని చెప్తే 2 లక్షలు 3 లక్షలు కట్టాలన్నారు. ఇక్కడే మా పేషెంట్ ఉన్నాడు, అక్కడే పార్టీ పేషెంట్. ఆ గత ప్రభుత్వంలో బోర్ ఇవ్వలేదు, ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే వీటికి సబ్సిడీ కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా వంగలపూడి అంతి గారు మంత్రిగా అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా 25,000 రూపాయలు పెడితే కరెంట్ కానీ వస్తుంది, మళ్ళీ బోర్ ఇప్పించారు మా పేషెంట్. అక్కడే కూర్చున్నాడు. అవునా కదా, 10,000 కట్టాం మనం, 10,500 అంట. అంటే అప్పుడు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ప్రభుత్వానికి రైతులకి ఏ ప్రభుత్వం మేలు చేస్తుందన్న దానికి నిదర్శనం నేనే ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఈవేళ ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముక జై జవాన్ జై కిసాన్ అంటారు. రైతులు ఈ దేశానికి వెన్నెముక, రైతు ఉంటేనే మనం ఉంటాం. 2019లో కరోనా వస్తే ఆ 2 సంవత్సరాలు ఒకసారి ఆలోచించుకొని వెనక్కి తిరిగి ఎంత కోటీశ్వరుడైనా సరే ఇళ్లలో కూర్చొని తాగన్నారు. ఆడున్న బంగారం కానీ ఆడున్న డబ్బుతోడు కానీ బతకలేదు. రైతు పండించిన ధాన్యం, రైతు పండించిన కాయగూరలు, రైతు పంపిణీ పాలతోటి ఇంట్లో కూర్చొని బతికాడా, అది రైతు యొక్క విలువ ఈ ప్రభుత్వం గుర్తించిందని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తుంది. ఎవడన్నా మళ్ళీ బయట తిన్నాడా, ఎవరికన్నా జబ్బులు వచ్చాయా, హాస్పిటల్కి వెళ్ళామన్నా ఎవరన్నా కరోనాలో చెప్పండి. బీపీకి చూపెట్టుకోవడానికి వెళ్ళలేదు, షుగర్ చూపెట్టుకోవడానికి వెళ్ళలేదు, వస్తాయి కరోనా వస్తాయి హాస్పిటల్కి వెళ్ళదు తప్ప ఏం జబ్బులు ఎవరికి రాలేదు. ఏంటంటే స్వచ్ఛతంగా మనం పండించిన పంటలో మనం తిన్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం. వేళంతా కూడా కరోనా వచ్చి భారతదేశం కాదు, ప్రపంచంలో చాలా మంది పోతే భారతదేశంలో పోకుండా ఎక్కువ, అతి తక్కువ
మరణాల సంఖ్య చూపెట్టిన దేశం ఏంటంటే మన భారతదేశం. కాబట్టి రైతుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈవేళ సుమారు మన రాష్ట్రంలోనే అధికంగా ఏంటి మిగతా రాష్ట్రాలు కాకుండా అధికంగా మన చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అదనంగా 6,000 రూపాయలు ఏ రాష్ట్రంలోనే ఇవ్వకుండా మనం ఇక్కడ రైతుకి ఇస్తామంటే రైతుకి ఇటువంటి ప్రాముఖ్యత ఇస్తామో ఈ సందర్భం ఒకసారి ఆలోచించవలసిందే సార్. మీరైతే ఈవేళ చెప్పడం జరిగింది. కాబట్టి బియ్యం కిసాన్ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకోవాల్సిందిగా మరి రిక్వెస్ట్ చేసి మరి ముఖ్యంగా దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అయితే వేల అందరికన్నా ముందు వచ్చేది రైతు కార్యక్రమం అంటే నేను ముందు ఉంటాను. ఏంటంటే గతంలో మీకు ఇక్కడ తెలుసు నక్కపల్లి మండలంలో ఏపీఐడిసి ల్యాండ్ ఎక్విజిషన్ అయితే రైతుల గురించి పోరాడి మొట్టమొదటిగా కోర్టుకు తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ ఉన్నా సరే కోర్టుకి వెళ్తే తర్వాత ఆ 6 లక్షల రూపాయలు ఇచ్చింది. అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రైతుకి 18 లక్షల రూపాయలు ఇస్తే ఆ తర్వాత రైతులందరూ కూడా సంతోషంగా ఒప్పుకోవడం జరిగిందని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో వర్షం మీద ఆధారపడి ప్రాంతం కాబట్టి దీనికి తాండవం మినీ ఆనకట్టలు కట్టలేదు. సముద్రంలో పోయి నీరుని అడ్డుకట్టు కట్టేసి గ్రామాలకు మళ్లించాలన్న ఉద్దేశంతో ఆవేళ కూడా ప్రభుత్వంలోనే నేను ఉద్యమాలు చేసి అప్పుడు ఈ మినీ ఆనకట్ల నిర్మాణం చేపట్టి సస్యశ్యామలుగా 18,000 ఎకరాలు నీరు అందించడం కాకుండా ఆ 120 అడుగులు వాటర్ లెవెల్ ఉండేది పాయకలేపేట. ఈవేళ 60 అడుగులకు వచ్చిందంటే రైతుల గురించి మరి పోరాడుతున్నాం కాబట్టి రైతు సమస్యల మీద కానీ రైతు మీద దృష్టి పెట్టి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా రైతు బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఏదైతే ముఖ్యంగా ఇందాక చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోతున్నారు అందరూ కూడా ఎందుకు గిట్టుబాటు ధర లేకుండా. కానీ ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వంలో రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి సంవత్సరాల తరబడి బిల్లు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఈవేళ 24 రోజులు ఇచ్చారు, 1 మంత్లో ఇచ్చేస్తున్నారు. 24 అవర్స్. కానీ ఇప్పుడు కూడా సుమారు 1,60,000 టన్నులు ధాన్యం సేకరణ జరిగింది. అప్పుడే గతంలో కంటే ఎక్కువ అప్పుడే మనకి ధాన్యం సేకరణ జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం రైతులకి ఆదుకునే విధంగా ముందుకు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాను ఇందులో కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ అన్నింటికీ కూడా సబ్సిడీ మళ్ళీ యథావిధిగా గతంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా రైతులందరికీ కూడా అందుబాటులో సబ్సిడీ రూపంలో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఇప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్ గారు బటన్ నొక్కారు, మన ముఖ్యమంత్రి గారు కూడా బటన్ నొక్కిన తర్వాత మనం అందరూ ఇంటికి వెళ్తాం. మరి అంతవరకు మీ అందరికీ కూడా మరి శ్రద్ధగా ఉంటే ఇంకా మరి రైతు